హాయ్ వెల్కమ్ టు ద రా ఫుటేజ్. 'ఆన్ పావన్ పొలతదు' 1 అవర్ 22 మినిట్స్ జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తమిళ్ డెడ్‌వుడ్ మూవీ. అరేంజ్ మ్యారేజ్ అయిన ఒక సంవత్సరానికి ఇద్దరు కపుల్ విడాకుల కోసం వెళ్తారు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఎదురైనయి, వాటికి కారణాలు ఏంటి, చివరికి వీళ్ళు ఎలా కలిశారు అనేదే ఈ మెయిన్ స్టోరీ. 'ఆన్ పావన్ పొలతదు' ఇది ఒక ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో, పెళ్లి చేసుకున్నారో వాళ్ళైతే మస్ట్ అండ్ చూడవలసిన సినిమా ఇది. ఎందుకంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇవాళ జనరేషన్ లో చాలా చిన్న చిన్న కారణాల వల్ల ఎలా డైవర్స్ దాకా వెళ్తున్నారు అనేది ఈ మూవీలో చూపించారు మనకి. మెయిన్ ఈ సినిమాలో నాకు స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. ఎందుకంటే హీరో ఒక లాయర్ దగ్గరికి వెళ్ళటము, ఆ లాయర్ దగ్గర తన విడాకులు తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మనకి ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేది ఫస్ట్ హాఫ్ దాకా వచ్చింది. ఎప్పుడైతే లాయర్ తన కేసు హ్యాండ్ తీసుకుంటున్నానని చెప్పి తర్వాత తన ఆపోజిట్ హీరోయిన్ కి ఎవరైతే సపోర్టింగ్ లాయర్ వస్తారో తనని చూసిన కాడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పారు. ఎందుకంటే ఎవరైతే హీరోకి సపోర్ట్ చేసే లాయర్, తర్వాత హీరోయిన్ కి సపోర్ట్ చేసిన లాయర్ ఎవరైతే ఫీమేల్ ఉన్నారో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళు ఆల్రెడీ డివోర్స్ తీసుకుని ఉన్న వాళ్ళిద్దరు. సో ఇది అక్కడ నుంచి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలా చేంజ్ అయింది అంటే, ఇది హీరో హీరోయిన్ ప్రాబ్లం కాడి నుంచి ఇద్దరు లాయర్స్ మధ్యన ఒక ఈగో క్లాష్ రావటము, ఈ కేసు ఎలా అయినా మేము గెలవాలంటే మేము గెలవాలి అనే దాకా వెళ్ళటము, తర్వాత అదే కంటిన్యూటీలో ఒక ఫెమిలిస్ట్ ఎవరైతే ఒక కోర్ట్ దగ్గర ఒక పెద్ద ర్యాలీ ఒక అగెనిస్ట్ చేస్తా ఉంటారు, చేసి అది చూసి వీళ్ళిద్దరు సపోర్ట్ కోసం ఎవరైతే ఫీమేల్ లాయర్ అండ్ హీరోయిన్ ఆవిడ దగ్గరికి వెళ్ళటము, వెళ్ళిన తర్వాత ఆవిడకి ఎక్కడైతే అక్కడ ఒక సీన్ నడుస్తుంది, ఆ సీన్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ పాయింట్ అయితే చెప్తారు, నేను ఫెమిలిస్ట్ నేను ఎవరైతే మేల్ డామినేటింగ్ సొసైటీలో ఎవరైతే ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సపోర్ట్ గా నేను నిలబడుతున్నాను గానీ, అంతే అక్కడ వీళ్ళిద్దరికి ఒక రియలైజేషన్ వస్తుంది. వీళ్ళు లైఫ్ లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగినాయో అవన్నీ రెక్టిఫై చేసుకుని వాళ్ళు చేసిన మిస్టేక్స్ కొన్ని ఒప్పుకోవటము అని రియలైజేషన్ అయ్యి, సో మళ్ళీ హీరోతో హీరోయిన్ కలవటము, ఒక ఫీమేల్ లాయర్ ఎవరైతే మేల్ లాయర్ తో తను వేధిస్తుందో తను కూడా కొంచెం యాక్సెప్ట్ చేసి తన మిస్టేక్ కూడా ఉందని యాక్సెప్ట్ చేయటము అనేది ఒక మూవీకి టర్నింగ్ పాయింట్ అని అయితే చెప్పచ్చు. స్టారింగ్ రియో రాయ్, మాల్వికా మనోజ్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఒక మ్యూజిక్ వర్క్ అయితే కొన్ని సీన్స్ బాగున్నాయి కానీ ఈ డబ్డ్ మూవీ వల్ల అయితే కనుక సాంగ్స్ అయితే కనుక మనకి ఎక్కడ బాగుందని ఫీలింగ్ అయితే తెచ్చలేదు. ఇప్పటిదాకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం నాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ఒక మోటివేషన్ వస్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చుంటే కనుక ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.